నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక రోజుకొక కుంభకోణం బయటకు వస్తున్న నేపథ్యంలో ఇటు ఏసీబీ అలాగే అటు సిబిఐ, సిఐడి అన్నీ కూడా విజిలెన్స్ అధికారులు అందరూ కూడా ఎంక్వైరీలు చేసి నిజాలు నిగ్గు తేలుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటి వరకు మనం చూసాం సోషల్ మీడియా సైకోల అరెస్టుల వ్యవహారం. మరి నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది ఉండబోతుంది, మరి ఏ విషయంలో అరెస్టులు ఉండే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వరుస అరెస్టులు అయితే చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు బాగా చెప్పుకోదగిన రఘురామకృష్ణరాజు గారి కేసు ఒకటి ఉండింది. అసలు సోషల్ మీడియా సైకోల విషయంలో కూడా కొన్ని అరెస్టులు అయితే జరుగుతున్నాయి. అండ్ మరోపక్క చూస్తే అవినాష్ రెడ్డి గారి పిఏ ఎంక్వైరీ కూడా జరుగుతోంది. సో నెక్స్ట్ అరెస్ట్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు, ఎవరిది ఉండబోతుంది అంటారు? అండ్ ఇటు సైడ్ గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసినటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ వాళ్ళవి కూడా ఇప్పుడు బయటకు వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటారు? మీరేం? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు ఏది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి పోలీస్ స్టేషన్లో కిటకిట, కోర్టుల్లో కిటకిట, ఏది లాయర్లకి ఇక నీకు ఇక చేతి నిండా పని, పోలీసులకి చేతి నిండా పని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళు చక్కగా ఒక త్రిముఖ వ్యూహంతో వెళ్తున్నారు. అంటే త్రిముఖ వ్యూహం అంటే 3 పార్టీలు కదా, ఇప్పుడు ముగ్గురు కదా త్రిమూర్తులు. ఎవరు? ఇవాళ ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇవాళ త్రిముఖ వ్యూహం అంటే అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం. ఈ రెండే కాదు, ఈ రెండు కళ్ళు. అవేటు చంద్రబాబు గుండె 2 కళ్ళు అయ్యే. ఏంటి? అభివృద్ధి, సంక్షేమం. మరి 3వ కన్ను త్రినేత్రం ఏంటది? అదే ఇది. ఏది? అరాచక శక్తుల్ని అణిచేయటం. ఇది ముఖ్యం. నువ్వు అరాచక శక్తులను కనుక అణిచేయకుండా అభివృద్ధి చేసినా ఆ అభివృద్ధిళ్ళు కూలగొట్టేస్తారు. అరాచక శక్తులను అణిచేయకుండా నువ్వు సంక్షేమం ఇచ్చినా వీళ్ళు స్వాహా చేసేస్తారు. అందుకే ఆ రెండిటికన్నా దీనిపైన ఇవాళ ప్రధాన అజెండా, దీనిపైనే దృష్టి పెట్టండి అనేది ఇవాళ బాధితులందరి యొక్క డిమాండ్. నీకు 1,76,000 ఫిర్యాదులు వచ్చినాయి అంటే, వాటిల్లో సగం భూములకు సంబంధించి అంటే, 6 రోజులు రెవెన్యూ సదస్సుల్లో నీకు 35,000 ఫిర్యాదులు వచ్చినాయి అంటే, ఆ రీసర్వే, అదే జగనన్న భూరక్ష ఏదో అన్నారు, అసలు అది భూభక్ష, దాని మీద 2 లక్షల ఫిర్యాదులు అంటే బాధితులు అసలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు బాధితులు వాళ్ళకి న్యాయం చేయాలా? వాళ్ళు కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. ఈ మాఫియాలు, మరి ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, ఒక మాఫియా కాదు కదా, 9 మాఫియాల దెబ్బకి వాళ్ళు అల్లాడిపోయారు జగన్ పాలనలో. మట్టి మాఫియా నువ్వన్నది, గ్రావెల్ మాఫియా. ఇవాళ RRR కేసు ఏదో మాట్లాడావు, చిత్రహింసలు పెట్టారు. రఘురామకృష్ణరాజు ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఇవాళ ఉన్నటువంటి అతను బాధితుడు. ఏది? స్పీకర్ బాధితుడు. ఎవరు? అయ్యన్న పాత్రుడు. అసలు శాసనసభే బాధితుల సభ. వాళ్ళ ముఖ్యమంత్రి బాధితుడే, డిప్యూటీ సీఎం బాధితుడే అన్నమాట. ఇప్పుడు ఈ బాధితుల ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయడమే కాదు, దోషుల్ని శిక్షించాలి. ఇప్పుడు RRRని ఆ రోజు చిత్రహింసలు పెట్టిన దాంట్లో A4 ఎవరు? విజయపాల్. ఇప్పుడు ఆయన జైల్లో లేదు, పోలీస్ స్టేషన్లో. ఇవాళ ఏదో 2 రోజులు కస్టడీ ఇచ్చినట్టున్నారు. అప్పుడు రేపో మాపో ప్రభావతి ఆమె ఏదో బెయిల్కి వెళ్ళినట్టుంది. ఆ బెయిల్ మరి ఇస్తారా ఏదో. ఇవాళ ప్రభావతి కూడా అరెస్ట్ అంటున్నారు రేపో మాపో. అసలు సునీల్ కుమారే అరెస్ట్ అంటున్నారు. A1, A2 PSR ఆంజనేయులు. చివరికి A3 ఎవరు? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదంటున్నారు. ఏది? రఘురామకృష్ణరాజు కేసు అతని మెడకు చుట్టుకోవటం ఖాయం అంటున్నారు. వీళ్ళల్లో ఎవరు అప్రూవర్గా మారినా, రేపు ప్రభావతి ఆమె డాక్టర్, మెడికల్ సూపరింటెండెంట్. ఏది? అసలు చిత్రహింసలు పెడితే రఘురామకృష్ణరాజుని ఎవరు కొట్టలేదని ఆమె తప్పుడు రిపోర్ట్ ఇస్తే నీకు మిలిటరీ హాస్పిటల్ వాళ్ళ దగ్గర మొన్న ఎంక్వైరీ చేసిన పరిస్థితుల్లో నీకు ఇవాళ ఏది? సిట్ వేశారు. ఏదే? కేవీ రావు, తర్వాత కాకినాడ పోర్టు, రేషన్ రైస్ మాఫియా. ఇవాళ ఆ సిట్ దర్యాప్తు కనుక ప్రారంభమై మరి మొత్తం అంతా కూడా కనుక జరిగితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అవుతాడా? రైస్ మాఫియాలో ద్వారంపూడి వీరభద్రారెడ్డి. ఇంకోటి సార్,
మొన్న ఈ మధ్య వర్రా రవీంద్రారెడ్డిని కొన్ని అప్రూవర్గా మరి కొన్ని నిజాలు చెప్పారు. ఆ తర్వాత రాఘవరెడ్డి విచారణ జరిగింది. మళ్ళీ వర్రా రవీంద్రారెడ్డిని ఈరోజు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుందంటారు. సో ఆ రకంగా చూసుకున్నా కూడా అటు ఎవరు అరెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ వేరు, అది సోషల్ సైకోలు. అదంతా కూడా ఏంటి, ఎవరెవరు ఆ రోజు వర్రా రవీంద్రారెడ్డి నాతో రాఘవరెడ్డి పెట్టించాడని అవినాష్ రెడ్డి చెబుతుంటే రాఘవరెడ్డి రాసుకునేవాడు, మా అందరికీ అతను పాస్ చేసేవాడు, నేనే చూశాను అవినాష్ రెడ్డి చెబుతుంటే రాఘవరెడ్డి రాసుకోవటం అని వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చాడంటున్నారు. ఇవాళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడా, లేకపోతే ఇప్పుడు ఈ రాఘవరెడ్డి అరెస్ట్ అవుతాడా? ఆల్రెడీ బోరగడ్డ అనిల్ అతను జైళ్ళ చుట్టూతా పోలీస్ స్టేషన్ల చుట్టూతా తిరుగుతున్నాడు. వర్రా రవీంద్రారెడ్డి పరిస్థితి అది. లేకపోతే ఆ మన్విత్ రెడ్డి అనేవాడు, హరికృష్ణారెడ్డి అనేవాళ్ళు, సోషల్ మీడియాలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని చూసుకుని విర్రవీగి ఉన్మాద పోస్టులు పెట్టిన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు ఇవాళ. ఇవాళ మరి ఎవరన్నా పెడుతున్నారా? ఆ మార్ఫింగ్ ఫోటోలు కానీ ఆ పచ్చి బూతులతో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి తల్లి మీద పోస్టులు, చెల్లెళ్ల మీద పోస్టులు, అసలు చెల్లెళ్ళకి వివాహేతర సంబంధాలు అంటగట్టే పోస్టులను. ఇవాళ ఆ ఉన్మాదం నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడుతుంది. దెబ్బకి దెయ్యం వదిలిందనమాట. ఒక రకంగా ఏంటి, నీకు మొత్తం ప్రక్షాళన చేస్తున్నారు. వాషౌట్ అయిపోతున్నటువంటి దీంట్లో ఇప్పుడు అవినీతి కుంభకోణాలు, ఆల్రెడీ మైనింగ్ మాఫియా, వెంకటరెడ్డి జైల్లో ఉన్నాడు, నిన్నటిదాకా బెయిల్ పైన బయటకు వచ్చినట్టున్నాడు. ఆ మాజీ డైరెక్టర్, మైన్స్ డైరెక్టర్, ఎండి మైనింగ్ కార్పొరేషన్. లిక్కర్ మాఫియా వాసుదేవరెడ్డి. ఇవాళ మైనింగ్ మాఫియాలో ఇంకా ఎవరు అరెస్ట్ అవుతారు? మంత్రి అరెస్ట్ అవుతాడా? అధికారులు ఇంకెన్నా వెళ్తారా? జగన్మోహన్ రెడ్డికి ఇటు మైనింగ్ మాఫియా కానీ అటు లిక్కర్ మాఫియా కానీ మొత్తం అన్ని అవినీతి కుంభకోణాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు తగిలిస్తున్నారు. ఇటు మళ్ళీ జత్వానీ కేసులో కూడా ఇంప్రూవ్మెంట్. అది మరి ఇదనమాట. ఏది కాదంబరి జత్వానీ కేసు. ఇవాళ కుక్కల విద్యాసాగర్ జైల్లో మరి ఇన్నాళ్ళు మగ్గి అతనేదో రీసెంట్గా బెయిల్పై బయటకు వచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఆ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ, విశాల్ గున్ని ఐపీఎస్లు కదా వీళ్ళందరూ కూడా. ఇప్పుడు అసలు విడుదల రజనీ కేసు ఒకటి బయటకు వచ్చింది. ఆమె ఏదో 2 కోట్లు వసూలు చేసిందని విజిలెన్స్ నిర్ధారించింది. ఆ లక్ష్మీ బాలాజీ క్రషర్స్ అతను ఎవరో నంబూరు శ్రీనివాసరావు అనేవాడు, అతని దగ్గర 5 కోట్లు ఆమె లంచం అడిగినట్టు, అలా పిఏ మరి బెదిరించినట్టు క్రషర్కు వెళ్ళి అసలు జాషువా అప్పటి ఎస్పీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి జాషువా 5 కోట్లు ఆమె గడతారా మంత్రి గారికి, లేకపోతే 56 కోట్లు ఫైన్ వేయమంటావా అని అడిగాడంట. అంటే జాషువా ఇరుక్కున్నాడు. ఇవాళ జాషువా మరి 164 ఇచ్చాడంటున్నారు. నీకు వాంగ్మూలం అతను ఇచ్చినప్పుడు ఇవాళ అప్రూవర్గా మారిన నేపథ్యంలో నాకేం సంబంధం లేదు, అంతా రజనీ చెబితే చేశానని ఆయన అంటే రజనీ అరెస్ట్ అంటున్నారు. ఎందుకంటే విజిలెన్స్ నుంచి ఇప్పుడు ఆ కేసు నీకు ఎటు వెళ్తోంది? ఏసీబీకి వెళ్తోంది. విజిలెన్స్ నుంచి ఆ కేసు కనుక ఏసీబీకి వెళ్తే 2 కోట్లు ఆమె వసూలు చేసింది శ్రీనివాసరావు దగ్గర. వీడు 10 లక్షలు తీసుకున్నాడంటే ఎవరు? పిఏ. జాషువా పేరుతో 10 లక్షలు తీసుకున్నారని రజనీ అరెస్ట్ తప్పదా? ఇప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారు అంటే మనం ఏం చెబుతాము? ఇవన్నీ వరుసలో మరి దే ఆర్ ఇన్ క్యూ. ఏది వరుస క్రమంలో వస్తున్నారన్నమాట. మట్టి మాఫియా గన్నవరం నియోజకవర్గంలో అసలు నీకు మట్టి 100 కోట్లు అంట. దానిపైన ఫైన్ వేస్తే నీకు ఆ 100 కోట్లది నీకు 10 రెట్లు కట్టాలంట. ఏంటది? నీకు అక్కడే నీకు మరి దగ్గర 1000 కోట్లు జరిమానా పడుద్దని, అది వల్లభనేని వంశీ మెడకు చుట్టుకున్న పరిస్థితుల్లో వంశీ అనుచరులు అనేక మంది అరెస్ట్ అయిన దాంట్లో అటు గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టిన కేసు, ఇటు మంగళగిరి పార్టీ కార్యాలయం తగలబెట్టిన కేసుల్లో అందరూ ఇవాళ స్టేషన్ల చుట్టూతో తిరుగుతున్నారు. అందులో 70 మంది, ఇందులో 30 మంది. నీకు ఏది గదిలిచ్చినా ఇక గుడివాడ. ఏది గుడివాడ? అది గ్రావెల్ మాఫియా. అసలు అక్కడ మామూలు బెదిరింపులు కాదు, ఆ గడ్డం గ్యాంగ్. ఇవాళ కొడాలి నాని ఫిక్సింగ్ ద నెట్స్. అంటే అసలు మొత్తం ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని చూసుకుని విర్రవీగారో, ఏ విధంగా మాఫియా డీల్స్ చేశారో, మొత్తం జగన్ హయాంలో జరిగిన మాఫియా డీల్స్ అన్నిటినీ కూడా ఈ సిట్ పరిధిలోకి తీసుకురావాలంటున్నారు. కేవలం అది రైస్ రేషన్ మాఫియాకో లేకపోతే కేవీ రావు బెదిరింపుల కేసుకో దానికే పరిమితం కాకుండా మొత్తం జగన్ హయాంలో జరిగినటువంటి మాఫియా డీల్స్ అన్నిటిపైన
కాదంబరి కిడ్నాప్ దగ్గర నుంచి, కేవీ రావు బెదిరింపుల దగ్గర నుంచి, ఇటు డిస్టిలరీలను కూడా బెదిరించి కబ్జా చేశారు కదా. మరి మిథున్ రెడ్డి లేకపోతే సాయి రెడ్డి వీళ్ళందరూ కూడా ఇవాళ కేవీ రావు కేసులో మరి విక్రాంత్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అంటున్నారు? అతను ఆల్రెడీ వేసుకున్నాడు, ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు. అసలు కోర్టులు కూడా కన్నెర్ర చేస్తున్నాయి. ఏంటి, ఎవ్వరికి ముందస్తు బెయిల్ ఇవ్వట్లేదు. ఈ హత్యలు, ఇటువంటి ఈ బెదిరింపులు, ఈ తుపాకీ చూపించి ఆస్తులు లాక్కోవటం, భూములు లాక్కోవటం, డిస్టిలరీలు లాక్కోవటం, పోర్టులు సజ్జలు లాక్కోవటం. ఆ గౌతమ్ రెడ్డి అనేవాడు ముందస్తు బెయిల్కి వెళ్తే నిన్న పక్కన పడేసింది కోర్టు. హత్య కేసు ఏంటి, అక్కడ ఆ సత్యనారాయణపురంలో ఆయన ఎవరో బ్రాహ్మణ్, ఆయన పైన హత్యాయత్నం కేసు. వాళ్ళ స్థలం ఇతను కబ్జా చేసి ఇల్లు కట్టేసుకుని ఫైబర్ నెట్ ఏదో ఉంది, అతను చైర్మన్గా పనిచేసినటువంటి గౌతమ్ రెడ్డి. ఇవాళ అతను ఆ కేసులో 7గురిని అరెస్ట్ చేశారు. రేపో మాపో గౌతమ్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు. ఆల్రెడీ పరారయ్యాడో ఏదో ఢిల్లీలో ఉన్నాడు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్కి వెళ్ళాడు అంటున్నారు. అసలు వీళ్ళు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా ఇవాళ కోర్టులన్నీ ఎందుకు కన్నెర్ర చేస్తున్నాయంటే ఈ నేరాలు ఘోరాల పైన ఇవాళ న్యాయస్థానాలు ఇవాళ మరి కన్నెర్ర చేస్తున్న పరిస్థితి అనమాట. ఎవరికి ముందస్తు బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే జడ్జీలే వీళ్ళ బాధితులు కదా. న్యాయమూర్తుల మీదే వీళ్ళు పోస్టులు పెట్టారు. విజయసాయి రెడ్డి వీళ్ళందరూ సిబిఐ కేసు కూడా ఉంది ఆ పోస్టుల పైన. ఇప్పుడు ఈ ఉచ్చులో నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడతాడా? పాత కేసులు బయటికి తీయమంది సుప్రీంకోర్టు. సిబిఐ, ఈడీ కేసులు అసలు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ కేసులు. ఇన్నేళ్ళు అతను అసలు బెయిల్పై ఎలా ఉన్నాడు, 11 ఏళ్ళు బెయిల్పై ఉండటం ఏంటి, మొత్తం సిబిఐ కేసులు లేకపోతే ఈడీ కేసులు స్పెషల్ హెడ్డింగ్స్తో ఇవ్వమంది. 2 వారాలే గడువు పెట్టింది. ఆల్రెడీ 1 వారం అయిపోయింది. మరి ఆ కేసుల్లో అరెస్ట్ అవుతాడా జగన్? RRR కేసులో అరెస్ట్ అవుతాడా? ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా ఎందులో అరెస్ట్ అవుతాడు? అతను జైలుకి వెళ్తే ఇక జగన్ పార్టీ మూత. Right, sir. Thank you so much. Please subscribe to Leo News for more videos.